ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ ప్రభుత్వానికి కనీసం చీమగుట్టినట్టు కూడా లేదు. గత సంవత్సరం 25,000 రూపాయలు క్వింటాలుకు అమ్ముకున్న రైతు ఈరోజు అడ్డీకి పావు సేరుకి 11,000, 12,000 క్వింటాలు అమ్ముకునేటువంటి ఒక పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి మార్కెట్లో నెలకొంది. ఒక మిర్చి క్వింటాలు కోయాలి అంటే 6,000 రూపాయలు కోత ఖర్చు అవుతుంది. మొత్తంగా క్వింటాల్కి 11,000 రూపాయల చిల్లరగా ఈ యొక్క ఉత్పత్తి చేయడం కోసం ఖర్చు అవుతూ ఉంది. 12,000 రూపాయలకు అమ్ముకుంటే రైతుకి ఏం మిగులుతుందనేటువంటిది నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు రైతులు, అనేక మంది రైతులు ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా, అలాగే మహబూబ్ నగర్ కొంత ప్రాంతం, ఇతర ప్రాంతాల్లో రైతులు మిర్చి సాగు చేసుకుంటున్నారు. ప్రత్యేకించి గత సంవత్సరం పండించి ఎవరైతే ఏసీ గోడౌన్స్లో పెట్టినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నష్టపోవటం జరిగింది. గతంలో 20,000, 25,000, 30,000 రూపాయల రేటు ఉన్నటువంటి వాటిని ఏసీలలో పెట్టడం వల్ల ఈరోజు 10,000, 12,000కు అమ్ముకునేటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం తరపున ఏ ఒక్క మంత్రి కూడా మిర్చి మార్కెట్ని సందర్శించడం లేదు. రైతులు ఏ బాధలు పడుతుందో ఆలోచించట్లేదు. దళారులు, కమిషన్ ఏజెంట్లు కొనుగోలుదారులకి మార్కెట్లు అప్పచెప్పేశారు. కొనుగోలుదారులు ఏ రేటు చెప్తే ఆ రేటుకు రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మిర్చిని సాగు చేసేది గిరిజన రైతులు, బలహీన వర్గాల రైతులు ఎక్కువగా మిర్చి సాగు చేస్తున్నారు. అప్పు చేసి భార్యల మెడలో పుస్తెలు తాకట్లు పెట్టి ఈరోజు మిర్చిని సాగు చేస్తే ప్రభుత్వం వారిని పట్టించుకోకపోవటం వల్ల ఇప్పటికే అనేక మంది రైతులు పంట గిట్టుబాటు ధర రాక, వారికి పెట్టుబడి సహాయం అందక, సరైన సమయంలో నీళ్ళు అందక, వాటర్ లేక, కరెంటు లేక అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, మా ఎల్ఓపి గారు అన్నట్లు క్వింటాలు మిర్చికి 25,000 రూపాయల మద్దతు ధర ఎమ్మటే ప్రకటించాలి. అలాగే తక్షణం కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 16,000 రూపాయల మద్దతు ధరని ఇమీడియట్గా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నాఫెడ్, మార్కెట్ ద్వారా వీటిని కొనుగోలు చేయాలని చెప్తున్నాం. అలాగే సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి మిర్చిని ఆహార పంటల జాబితాలో చేర్చాలని కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే పొగాక్కి బోర్డు ఏ విధంగా ఉందో మిర్చికి కూడా బోర్డు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి మిర్చి రైతుల మీద ఏ మాత్రం అభిమానం, ప్రేమ ఉన్నా ఇమీడియట్గా మీరు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 16,000 రూపాయల క్వింటాలకి ప్రభుత్వమే మిర్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం దిగిరాపోతే భవిష్యత్తులో అన్ని వర్గాలని, రైతు సంఘాలని, ఇతర వర్గాలను కలుపుకొని మిర్చి రైతుల తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.